కృపచేత రక్షించినావు. నిన్ను చూడని కనులేల నాకు, నిన్ను పాడని గొంతేల నాకు. నిన్ను చూడని కనులేల నాకు, నిన్ను పాడని గొంతేల నాకు. నిన్ను ప్రకటింపని పెదవులేలా, నిన్ను స్మరించని బ్రతుకుయేలా. నిన్ను ప్రకటింపని పెదవులేలా, నిన్ను స్మరించని బ్రతుకుయేలా. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. చప్పట్లు. హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. ఆమేన్. హల్లే హల్లే, ఆమేన్. హల్లే హల్లే, ఆమేన్. హల్లే హల్లే, ఆమేన్. హల్లే హల్లే. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. ఆమేన్. హల్లే హల్లే, ఆమేన్. హల్లే హల్లే, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులెత్తి నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి రక్షణ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో మరి ఖండాంతరాల నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క రక్షణ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి జక్కుల బెన్హర్ అనే గారికి, రక్షణ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జక్కుల బెన్హర్ అనే గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి పాస్టర్ సురేష్ గారికి మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సురేష్ పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. స్తోత్రం. హల్లెలూయా. దగ్గర యుద్ధం. హల్లెలూయా. అనుకోని విధముగా జక్కుల బెన్హర్ గారు, అలాగే బోనాల హానక్ గారు ఇట్లా ప్రాంతానికి వచ్చేవని చెప్పి ఫోన్ చేసినప్పుడు, దానిగా సండే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా ప్రాంతంలోకి వచ్చి మీరు స్వార్థను అందించిందని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. కానీ దేవుని కృపను బట్టి ఈ రీతిగా మన మధ్యలో ఉండి మన యొక్క పరిచయను చూడటం, అలాగే మనల్ని ప్రోత్సహించటం, ఈ విధంగా టీవీ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవ్వటం, ఈ విధంగా జరగటం అనేది దేవుని యొక్క కృప ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను అనుకోలేదు లైవ్ కార్యక్రమం జరుగుతుందని, నేను వాక్యం చెప్తానని. నేను అనుకున్నది ఏంటంటే బెన్హర్ గారు కొన్ని విషయాలు సంఘానికి చెప్పి బలపరుస్తారని చెప్పి నేను ఆశించాను. ఆ తర్వాత బోనాల హానక్ గారు పాటలు పాడి బలపరుస్తారని చెప్పి ఆశించాను. కానీ దేవుని కృపను బట్టి మన సంఘానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు అనుగ్రహించినటువంటి కృపేనని నేను ఆలోచిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకం ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానంలోకి మనం అడుగుపెట్టి వారిగా ఉందాం. అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థన పూర్వకం ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాకాల సమయంలో ప్రభు ఈ రీతికి నీ నామను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో తండ్రి నీ జీవగ్రంథాల మాటలను ఆయన కొద్ది నిమిషాలు మీ వినాలని ఆశపడుచుండగా మా అందరితో మీరు మాట్లాడిన తండ్రి సహాయం చేయండి.
అలాగే తండ్రి ఈ వాక్యాన్ని ప్రభ టెలికాస్ట్ అవటానికి నాయన ఆ రక్షణ ఛానల్ ఆధినేత బెనహర్ని గారిని బట్టి నీ కొందనాలు స్తోత్రం, వారి టీముని బట్టి నీ కొందనాలు స్తోత్రం నాయన. ఇంకా నువ్వు ప్రభు నాయన వారు చేస్తున్న పరిచయను అభివృద్ధి చేయండి, విస్తరింప చేయండి. అనేక గ్రామాలకి టెలికాస్ట్ అవటానికి దయచేయండి ఆయన. టెలికాస్ట్ అవుతున్నటువంటి ఆ ఛానల్ ద్వారా నాయన రక్షణ మారు మనసు కలిగి ప్రతి ఒక్కరు జీవించడానికి కృప అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభు నీ జీవగ్రంథుల మాటలు మాకు వినిపించమని అతి త్వరలో మహామహిమతో మేఘారుడే రానై ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. గత వారాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి అంశాన్ని యథావిధిగా మనం కంటిన్యూషన్ చేద్దాం. చూడండి, మనందరికీ పరిచయమైనటువంటి వాక్యం కీర్తన 16వ కీర్తన. అందరూ బైబిల్ తెరిచి చూసినట్లయితే 16వ కీర్తన 6వ వచనం మనం చదువుకుందాం. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియములను నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన కోరుకున్నట్లయితే. పరమ తండ్రి, నీ పాదాలకి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఈ మధ్యాకాల సమయంలో ప్రభా నీ పరిశుద్ధ గ్రంథులు జీవము కలిగిన మాటలు వినాలని ఆశపడుచుండగా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచని తండ్రి సహాయం ఇచ్చి నీ పాద పరిచయం నిలబడుతున్న నన్ను సులువు కేంద్రం మరుగుపరిచేయడంతో ఆత్మతి నింపి వాడుకోండి ప్రభువా. నిలబడేది మానవుడే కానీ మానవుడిలో ఉండి మాట్లాడేది నేనని సెలవిచ్చేవాడు ఆయన. నువ్వు మాట్లాడితే మాకు ఆశీర్వాదం ప్రభువా, నువ్వు మాట్లాడితే మాకు దీవెన తండ్రి. నీ మాటలో గొప్ప శక్తి దాగి ఉన్నది తండ్రి, సహాయం ఇచ్చేది ఆయన. నీ మాటలు బండ లాంటి హృదయాలను బద్దలు చేసి శుద్ధి వంటిది తండ్రి, సహాయం ఇచ్చేయండి. మధ్యాకాల సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని అతి త్వరలో మహామహిమతో మేఘారుడే రానై ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖనాన్ని ఆలోచన చేస్తే భక్తుడు కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను అనే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. గత వారాల నుంచి ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దావీదు కుమారుడైన ప్రసంగి అంటాడు 11:7లో నీ వెలుగు మనోహరమైనది అనే మాటను సెలవిస్తూ ఉంటాడు. వెలుగు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వెలుగైన దేవుడని, ఆయన వెలుగుగా ఉంటున్న దేవుడని, ఈ లోకానికి వచ్చి ప్రజలందరినీ కూడా వెలిగించిన ప్రభు అని యోహాను భక్తుడు తన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువాన్ని వెలుగుగా పోల్చి మాట్లాడుతున్నటువంటి విషయం మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత కీర్తన 133:1లో సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే విషయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. ఆనాడు ఆది సంఘము మేడగది మీద కూర్చొని ఐక్యతగా కలిగి ఐక్యతతో కూడుకున్న ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి నాలుకల వలె చేల్చబడి వారిని బలపరిచినట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా పరమగీతంలో 2:14లో బండ సందులో ఎగురున పావురమా, పేటు బీటులను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖము మధురము, నీ ముఖం మనోహరము, నీ స్వరము మధురము అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ ఆయన మాట్లాడుతున్న మాటని మనం ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, సామెతల గ్రంథం అందరూ బైబిల్ తెరిచి చూసినట్లయితే 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఈ యొక్క మధ్యాకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. సరిగా ప్రత్యుత్తరమిచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. కిందున్న పాతాళమును తప్పించుకొని వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకొనును. లేఖన భాగంలో మన పరిశీలన చూస్తే దావీదు కుమారుడైన సొలొమోను అంటా ఉంటాడు కదా, ఆయన రాస్తున్న మాట సరిగా ప్రత్యుత్తరమిచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము అనే మాటని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి సమయోచితమైన మాట మనోహరము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు సమయోచితంగా మాట్లాడారు, ఎవరు సమయోచితమైన మాటను పలికారు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన ఈ లోకానికి వచ్చి
చీకటిలో ఉన్న ప్రతి మానవుని వెలిగించడానికి ఆయన దిగివచ్చి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఇద్దరు దొంగలని సిలువలో వేలాడదీశారట. సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఒక దొంగ అంటున్నాడు కదా, నీవు నిజమైన దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించొచ్చుగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడట. మరొక పక్కన ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడో తెలుసా, బుద్ధిహీనుడా, మనం భరించాల్సిన భారాన్ని, మనం భరించాల్సిన శిక్షను ఆయన భరిస్తూ ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడట. ఏమని అన్నాడో తెలుసా, తండ్రి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తండ్రి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని సమయోచితంగా మాట్లాడాడు. అదే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో 7 మాటలు పలికిన తర్వాత ఆయన తల వంచి తండ్రి నా ఆత్మనికి అప్పగించుకొనుచున్నాను అని ప్రాణం విడిచిన తర్వాత ఆయన మాట్లాడితే బహుశా ప్రయోజనం ఉండేదే కాదేమో. సమయోచితంగా మాట్లాడాడు. ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం అనుకొని సమయోచితంగా మాట్లాడటం ద్వారా ప్రభు ఏమన్నాడు తెలుసా, అతని విషయంలో నేడే నువ్వు నాతో పరదేశంలో ఉందుగాక అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి సమయోచితంగా మాట్లాడాలి. సమయోచితమైనటువంటి మాట మనోహరంగా ఉంటుందని లేఖనం సెలవిస్తూ ఉంది. సమయోచితమైన మాట ఎంతో మనోహరము అని భక్తుడు సామెతల్లో తెలియజేస్తూ ఉన్నాడు. దొంగ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు దొంగ మాట్లాడింది సమయోచితంగా ఉంది, మనోహరంగా మార్చబడింది. వెంటనే ప్రభు అన్నాడు కదా, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉందుగాక అనే మాటను తెలియజేసినట్లుగా లేఖన భాగంలో మనం చూడగలుగుతా ఉన్నాం. అలాగే పరిశీలన చేస్తే ఇంకో వ్యక్తి మనకు కనబడతా ఉంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసా, నయోమి, ఓర్పా, మరొకరి పేరేంటి, రూతు. ఏమని తెలుసా, అన్నీ పోయినాయి, భర్తలందరూ కూడా మరణించారు, సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తులుగా కనబడ్డారు. ఒక కోడలేమో బాయ్ చెప్పేసి నేను వెళ్ళిపోతున్నానంది. మరొక కోడలేమందంట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి మాట్లాడి నేను నిన్ను విడువాను అందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమయోచితమైన మాట మనోహరము అని భక్తులు సెలవిస్తూ ఉన్నారు. సమయోచితంగా మనం మాట్లాడాలి. సమయోచితమైన మాట మాట్లాడటం ద్వారా దేవాతి దేవుడు ఆమెకి గొప్ప జీవితాన్ని కలగజేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనకు కనబడతా ఉంది. కాబట్టి సమయోచితంగా మాట్లాడటం ద్వారా భక్తులందరూ ఆశీర్వదించబడ్డారు. సమయోచిత మాటను పలకటం ద్వారా వారు దీవించబడ్డారు. సమయోచితంగా వారి నడవటం ద్వారా, సమయోచితంగా వారు జీవించడం ద్వారా వారి జీవితాలు అత్యధికముగా ఆశీర్వదింపబడి ఉన్నతమైన స్థానానికి ఎదగలిగినటువంటి దృశ్యాలు మనకి కనబడుతానే ఉన్నాయి. అందుకనే భక్తులు అంటాడు కదా, సమయోచితమైన మాట అంతా మనోహరము అని అంటూ ఉంటాడు. అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా, సమయోచితమైన మాట మనోహరంగా ఉంది, అదట పాతాళమును తప్పించుకొని జీవ మార్గమునకు ఎక్కిపోవు ఆశీర్వాదకరమైనటువంటి స్థలమట. దేవునికి స్తోత్రం. సమయోచితంగా మాట్లాడటం ద్వారా దేవుని రాజ్యాన్ని పొందుకున్నాడు. ఎవరు? సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ సమయోచితంగా మాట్లాడాడు. పాతాళం నుంచి తప్పించబడి దేవునితోనే నివసించేటువంటి ధన్యతను దక్కించుకున్నట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత చూడండి, లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే ఆ లేఖన భాగంలో ఫిలిప్పీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో రాసిన పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏదియు తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. దగ్గరగా 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాట, వారిని హెచ్చరిక చేస్తున్నటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవాతి దేవుడు 12 గోత్రాలకి 12 గోత్రముల 11 గోత్రాలకే ఆయన స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. మిగతా గోత్రానికి ఆ ఒక గోత్రానికి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదట. ఎందుకో తెలుసా? స్వాస్థ్యాన్ని ఇవ్వబడినటువంటి వారందరూ లేవి గోత్రికులకి ఏం చేయాలి? కానుకలు ఇవ్వాలి. వీరందరూ లేవీలను పోషించాలి, వీళ్ళందరూ సేవకులను పోషించాలి, సేవకులకు కావలసిన అవసరతలు తీర్చాలి, సేవకులకు కావలసిన సమస్తాన్ని ఇవ్వాలి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఈ లేఖను రాస్తూ హెచ్చరిక చేసిన మాట మనకు కనబడతా ఉంది. అయితే వారు కానుకలు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారట. అయితే కానుకలు తీసుకొని ఇస్తా ఉంటే ఎఫ్ద్రేతు వల్ల నేను పుచ్చుకొని ఉన్నాను, అవి ఏమీ తక్కువ లేకుండా ఉన్నాయి, అవి మనోహరమైన సువాసనగా దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైన యాగముగా ఉన్నవని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి లేవీలు ఈ మిగతా గోత్రికుల వారి ద్వారా పోషించబడాలి అని దేవుని యొక్క లేఖన భాగంలో కనబడతా ఉంది. దేవాతి దేవుడు అందరికి స్వాస్థ్యం ఇచ్చాడు, కానీ లేవీలకు మాత్రం స్వాస్థ్యం అనేది ఇవ్వలేదు. కాబట్టి లేవీలు మరి వారు ఎలాగూ జీవించాలని ఆలోచన చేస్తే, మిగతా గోత్రికులు వారు తీసుకున్నటువంటి స్వాస్థ్యాన్ని బట్టి వారు కష్టపడుతున్నటువంటి కష్టార్జితములో నుంచి వారు ఏమి చేయాలో తెలుసా? ఈ లేవీలకి కానుకలను, లేవీలకి దశమ భాగములను, లేవీలకి ఇవ్వాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులని కూడా లేవీలకి ఇవ్వాలని దేవుడు పెట్టినటువంటి ఆనాడు షరతు అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఈ యొక్క వస్తువులు కానుకలు అపోస్తలుడైన పౌలుకి ఇస్తా ఉంటే ఎఫ్ద్రేతు వలన పుచ్చుకొని ఆయన అంటున్న మాట ఏమంటే తెలుసా? మీరు ఇచ్చిన కానుకలు, మీరు పంపించిన వస్తువులు అవన్నీ నేను తీసుకుని ఉన్నాను, నాకు ఏది తక్కువ లేకుండా మీరు చూసుకుంటున్నారు, బానే ఉంది. మీరు పంపించినవన్నీ కూడా అవి ఎలాగ మారినాయి అంట? మనోహరమైన సువాసనగా మార్చబడ్డాయి అంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి గత వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్న ఈ అంశములో ఏది మనోహరము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ భక్తుడు అంటా ఉంటాడు కదా, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను అనేటువంటి మాటను మాట్లాడుతున్న విషయం మనకు కనబడతా ఉంది. మనోహరమైన స్థలము దేవుని రాజ్యానికి సాదృశ్యం కనబడతా ఉంది. శ్రేష్టమైన స్వాస్థ్యము కూడా ప్రభు రాజ్యానికే సాదృశ్యం కనబడతా ఉంది. ఈ భూలోకములో మానవుడికి ఏది శాశ్వతము కాదు, ఏది శ్రేష్టము కాదు, దేవుని రాజ్యమే శాశ్వతం. దేవుని రాజ్యం ఉన్న స్థలమే మనకి యుగ యుగాలు నివసించడానికి యోగ్యతగా మార్చబడేటువంటి స్థలమని లేఖనం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని రాజ్యం మనోహరం అనేది, 2 వెలుగు మనోహరం అనేది, అనగా యేసుక్రీస్తు మనోహరమైన దేవుడు, 3 సంఘము మనోహరం అనేది. పావురానికి పోల్చి మాట్లాడి, బండ సందున ఉండు నా పావురమా, పేటుబీటులు ఆశ్రయించిన పావురమా, నీ యొక్క మొహము మనోహరము, నీ స్వరము మధురము అని అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని పావురానికి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పావురము సంఘానికి గుర్తుగా కనబడుతూ ఉంది. సంఘానికి శాశ్వతం ఎక్కడా, సంఘానికి యుగ యుగాలు నివసించే స్థలం ఎక్కడా అని ఆలోచన చేస్తే దేవుని యొక్క రాజ్యమే సంఘానికి శాశ్వతమైనటువంటి రాజ్యం అట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ తర్వాత సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత చూస్తే దేవుని యొక్క లేఖన భాగంలో మన పరిశీలన చూస్తే సమయోచితమైన మాట మనోహరము అని భక్తులు సెలవిస్తూ ఉన్నాడు. చివరిదిగా మనం చూస్తే మనం ఇచ్చేటువంటి కానుకలు, మనం ఇచ్చేటువంటి బహుమానాలు, దేవునికి ఇచ్చే అర్పణలు, ఇవన్నీ కూడా మనోహరమైన సువాసనగా మార్చబడి దేవునికి ఇష్టమైన యాగముగా ఉన్నాయని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్న మాట మనకు కనబడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగంలో ప్రకటించిన విధముగా, దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం మనోహరంగా మార్చబడ్డామా? మనోహరమైన జీవితాన్ని సంపాదించామా? మనం మనోహరంగా మార్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన స్థానాన్ని విడిచి వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఆయన మనం అందరిని వెలిగించి
సంఘాన్ని వెలిగించి మనోహరులుగా మార్చి మనోహరమైన స్థలములోనికి తీసుకెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవాతి దేవుడు నిల్చున్న స్థలం మనోహరమైనది. మన దేవునికి వెలుగు మనోహరమని పేరు. కాబట్టి వెలుగు మనోహరమైనటువంటి దేవుడు సంఘాన్ని మనోహరంగా మార్చాడు. ఈ సంఘాన్ని మనోహరంగా మార్చిన దేవుడు ఈ సార్వత్రిక సంఘాన్ని అంతటిని కూడా మనోహరమైన స్థలంలోకి తీసుకెళ్లాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది, నీవు మనోహరంగా మార్చబడ్డావా? మనోహరమైన స్థలాన్ని సంపాదిస్తున్నావా? మనోహరమైన స్థలంలోకి వెళ్ళటానికి దేవుడు నీకు యోగ్యత అర్హతను ఇచ్చాడా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని దర్శనం చేసుకుందాం. దేవుడు తన మాటలు మన వినికిల్లో ఫలింప చేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకం ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనోహరం అనేటువంటి విషయాల గురించి దేవుడు ఈ మధ్యాకాల సమయంలో మనతో మాట్లాడి ఉన్నాడు. ఏది మనోహరము, ఏది మనోహరం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనోహరమైన స్థలములో నాకు ప్రాణులు ప్రాప్తించునని భక్తులు సెలవిస్తూ ఉన్నాడు. వెలుగు మనోహరము అని దావీదు కుమారుడైన సొలొమోను సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా లేఖన భాగంలో చూస్తే కీర్తనకారుడు అంటాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మనోహరంగా మార్చబడ్డామా లేదా, ఐక్యత కలిగి జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసుకుందాం. అందరూ కొద్ది నిమిషాలు మోకాళ్ళ మీద నిలబడి, మోకాళ్ళపై నిలబడి రెండు చేతులు పైకెత్తి ఈ యొక్క మధ్యాకాల సమయంలో ప్రభువా నన్ను మనోహరంగా మార్చు నాయనా, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించాలయ్యా, మనోహరమైన స్థలాన్ని నేను సంపాదించాలి తండ్రి, మనోహరమైనటువంటి స్థలాన్ని నేను పొందాలి నాయనా, నేను మనోహరంగా మార్చబడాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. మనోహరము గురించి ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆ సమయోచితమైన మాట మనోహరమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది. సమయోచితమైన మాట మాట్లాడటం ద్వారా పరదేశం సంపాదించిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. కాబట్టి లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే మనం ఇచ్చే కానుకలు అర్పణలు మనోహరమైన సువాసనగా మార్చబడ్డాయి. దేవునికి ఇష్టమైన యోగముగా అవి కనబడతా ఉన్నాయట. కాబట్టి మనం మనోహరంగా మార్చబడుతున్నామా లేదా, మనోహరమైన స్థలాన్ని సంపాదించే వ్యక్తులుగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు స్తోత్రముడు. ఆయన ఈ మధ్యాకాల సమయంలో మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు, మాతో మాట్లాడిన మాటను బట్టి నీ కొందనాలు స్తోత్రముడు. ఆయన మనోహరము గురించి మాతో మాట్లాడావు. ఏది మనోహరమని నాయన మాకు సెలవిచ్చావు ప్రభువా, మనోహరంగా ఎలాగ మార్చబడాలో తెలియజేసావు నాయన, మనోహరమైన స్థలాన్ని ఏ విధంగా సంపాదించాలో తెలియజేసావు ప్రభువా, నీ కొందనాలు స్తోత్రముడు. ఆయన అయ్యా నాయన వాక్యాన్ని విన్న మేమందరం ఆయన వాక్యానుసారమైన జీవితం మాకు కలగ చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించాలి. మనోహరంగా మార్చబడ్డావా లేదా, మనోహరమైనటువంటి జీవితాన్ని సంపాదించేవా లేదా, మనోహరమైనటువంటి రాజ్యాన్ని పొందుతున్నావా లేదా, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన మోకము దర్శింతును. సౌందర్య సీయోనులో నీ అందరూ పడదాం. మోకము దర్శింతును. ఆ దివ్య నగరిలో కాంతులలో నివసించేదనా నా యేసయ్యా. ఆ దివ్య నగరులో కాంతులలో నివసించేదావా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదన జీవితము అమర్చుచున్నావు. నీ మీదన జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ
మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సీయోను. ఆమేన్. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీద నా జీవితము అమర్చుచున్నాను. నీ మీద నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదావా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదేనా. అందరం కలిసి పాడదాం. అమర్చుచున్నావు. నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రం నాయన. మధ్యాకాల సమయంలో మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రం. మాతో మాట్లాడిన మాటను బట్టి నీ కొందనాలు నాయన. ఏది మనోహరం అనేది సెలవిచ్చావు నాయన. మనోహరంగా ఎలాగ మార్చబడాలో సెలవిచ్చావు నాయన. మనోహరంగా ఎలాగ ఉంటుందో సెలవిచ్చావు తండ్రి. మేమందరం మనోహరంగా మార్చబడి మనోహరమైనటువంటి నీ యొద్దకి, మనోహరమైనటువంటి స్థలములోకి నాయన మేమందరం నాయన ప్రవేశించబడటానికి యోగ్యులుగా, అర్హతలుగా మమ్మల్ని మార్చిన తండ్రి సహాయం ఇచ్చే. అలాంటి ధన్యత, భక్తి జీవితం మాకు అనుగ్రహించిన ఆయన. విన్న వాక్యాన్ని హృదయాల్లో ఫలింప చేయండి. వాక్యానుసారమైన జీవితం మాకు కలుగు చేయడం ఆయన. నీ వాక్యానికి విధేయత కలిగి లోబడి జీవించే ధన్యత, యోగ్యత దయచేయండి ప్రభువా. అలాగే తండ్రి ఈ టెలికాస్ట్ ద్వారా లైవ్లో ఎవరైతే వీక్షిస్తున్నారు నాయన, వారి జీవితాలను కూడా మీరు దర్శించిన ఆయన. ప్రతి ఒక్కరు మనోహరులుగా మార్చబడును గాక నాయన. ఆయన ప్రతి ఒక్కరు మనోహరమైన స్థానాన్ని పొందుదురు గాక తండ్రి. ఆయన ప్రతి ఒక్కరు మనోహరులుగా మార్చబడి మనోహరమైన యొద్దకు వచ్చి నిన్ను స్తుతించే వారిగా నాయన వారందరిని సిద్ధము చేయండి తండ్రి, సహాయం చేయండి. ఇంతవరకు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. చిత్తమైతే నిరాకరణ ఆలస్యమైతే అనేక తరుణాలు ఈ రీతికి నిన్ను స్తుతించి గలపరిచే భాగ్యం అనేక తరుణాలు అనుగ్రహించమని అతి త్వరలో మహామహోన్నతుడైన కారుడైన ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జక్కుల బెన్హర్ గారు తన యొక్క సాక్ష్యాన్ని అలాగే తన మాటలు పంచుకుంటారు. దానికి ముందుగా ఆ సహోదరులు బోనాల హానూక్ గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారు కొన్ని మాటలు మాట్లాడి కీర్తన పాడి ప్రభునామాన్ని గణపరచువారిగా ఉంటారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులెత్తి సంతోషంగా ఉన్నవాళ్ళు కదా. అద్భుతమైన దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మనోహరమైన స్థలములలో ఎవరు ఉంటారు కదా. అద్భుతమైన దైవుని వర్తమానాన్ని అందించినటువంటి దేవదాసులు పాస్టర్ సురేష్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి
ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది, వేలాది మంది, కోట్లాది మంది ఆయా ప్రాంతాలలో రక్షణ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఆశీర్వదింపబడ్డారని, మరి సమయోచితమైనటువంటి మాట ఎంత ప్రయోజనకరమో, మరి రెండవ దొంగ మాట్లాడిన విధానాన్ని మరి దైవదాసులు చాలా అద్భుతంగా మాట్లాడారు. సో వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ వాక్యాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మరి దైవ సేవకులు సురేష్ గారిని, వారి ఈ యొక్క సంఘాన్ని దీవించినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులెత్తి సో ఒక మంచి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని వారు కోరి ఉన్నారు. ఆ తదుపరి మరి బెనహర్ గారు మాట్లాడతారు. సో బెనహర్ అన్నయ్య మరి మాట్లాడడానికి ముందు వారు కోరిన పాట ఏంటంటే, ఒక్కసారి నిన్ను చూడాలని అటువంటి పాట పాడి ప్రభువును మహిమపరచమని వారు కోరి ఉంటుండగా, మరి ఆ పాట పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, నిన్ను చేరి నిన్ను కోరి నీ సన్నిధిలో వసింతును, నిన్ను చేరి నిన్ను కోరి నీ సన్నిధిలో వసింతును, నీ ప్రసన్నతను చూచుటకు ఒక్క వరము నేను కోరెదా, నీ ప్రసన్నతను చూచుటకు ఒక్క వరము నేను కోరెదా, ఒక్కసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, ఒక్కసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడా, నా ఆశ తీర్చవా, నా మొర వినవా, ఆధారం నీవని అర్థించితి నిన్నే, నా ఆశ తీర్చవా, నా మొర వినవా, ఆధారం నీవని అర్థించితి నిన్నే, ఆశ్రయించి నేను నీ కొరకు ఎదురు చూచుచుంటి యేసువా, ఆశ్రయించి నేను నీ కొరకు ఎదురు చూచుచుంటి యేసువా, ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, చప్పట్లో, ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, నా కోరికలను సిద్ధింపజేసి సఫలపరచుచున్న దేవుడా, నా కోరికలను సిద్ధింపజేసి సఫలపరచుచున్న దేవుడా, నీ మహాబలము నీ మహాప్రభావము చూడాలని నేనెంతో తృష్ణగొని ఉంటిని, నీ మహాబలము నీ మహాప్రభావము చూడాలని నేనెంతో తృష్ణగొని ఉంటిని, నీ మీది ఆశ చేత నా ప్రాణము కనిపెట్టి ఉండే యేసువా, నీ మీది ఆశ చేత నా ప్రాణము కనిపెట్టి ఉండే యేసువా, ఒకసారి నిన్ను యేసయ్యా చూడాలని, యేసయ్యా
యేసయ్యా పాడాలి. యేసయ్యా 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 యా యేసయ్యా 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 గట్టిగా యేసయ్యా 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 పరిశుద్ధాలయమందు ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్న దేవుడా, పరిశుద్ధాలయమందు ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్న దేవుడా, నీ మహాబలము నీ మహాప్రభావము చూడాలని నేనెంతో తృష్ణకొని ఉంటిని. నీ మహాబలము నీ మహాప్రభావము చూడాలని నేనెంతో తృష్ణకొని ఉంటిని. నీ మీది ఆశ చేత నా ప్రాణము ఎదురు చూచుచుండే యేసువా, నీ మీది ఆశ చేత నా ప్రాణము ఎదురు చూచుచుండే యేసువా, ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగే నాలో యేసువా, పడాలి. ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగే నాలో యేసువా, యేసయ్యా 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 పడాలి. యేసయ్యా 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 చప్పట్లు. యేసయ్యా 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 అందరం కలిసి యేసయ్యా 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 యేసయ్యా